శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. 178వ నుంచి ఈరోజు చదువుతున్నాము. 29వ అధ్యాయంలోని 178వ 425వ పేజీ. కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడడమే మన పని. మధురమైన అవకాశాన్ని జారవిడుచుకోకుండా ఈ విషయంలోని కథను వినండి. బాబా యందు అపార ప్రేమ ఉన్న వామన నార్వేకరు ఒకసారి ఒక అందమైన రూపాయను భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజలుడైన అందమైన మారుతి. బొమ్మ చెక్కి ఉన్నాయి. బాబా హస్తస్పర్శతో విభూది ప్రసాద సహితంగా అది మరలా తనకు లభించాలనే కోరికతో దాన్ని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామనరావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియజేసి ఆ రూపాయిని అతని తిరిగి ఇమ్మని ప్రార్థించాడు. అతనికి ఎందుకు ఇవ్వడం, మనమే అట్టి పెట్టుకుందామని బాబా వామనరావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీనివేళ 25 రూపాయలు ఇస్తే నేను అతనికి బదులుగా దీన్ని తిరిగి ఇస్తానని చెప్పారు. ఆ ₹1 కోసం వామనరావు గబగబా అక్కడక్కడ డబ్బు సేకరించి తెచ్చి బాబాకి ఇచ్చాడు. బాబా తన్ని కూడా తమ జేబులో వేసుకున్నాడు. రూపాయల రాసిపోసి, ఈ రూపాయిని తూచలేవు, దీనికంటే వాని విలువ చాలా తక్కువ శ్యామా, దీన్ని నువ్వు తీసుకో, నీ వస్తువులలో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తూ ఉండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంది? సాయిబాబా యోగ్యమైన దానిని అయోగ్యమైన దానిని ఎరుగుదురు. ఇవ్వడానికి తీసుకోవడానికి వారు సమర్థులు. 1990. ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకు విశ్రాంతిని కలిగిస్తా. దానివలన శ్రవణం చేసిన దానిని మననం మరియు నిధిధ్యాస చేయడానికి లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. ఏమాడు సాయి శరణు జొచ్చి వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుకుతున్నాడు. ఇది సకల సాధనాలలో సాధనం. తర్వాతి కథనం తర్వాత స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో స్వప్న కథమును 29వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.